ఇదిగోండి చూపిస్తాను, వచ్చేసేయండి. ఇదిగోండి నా దగ్గర ఉన్నటువంటి టూల్ అయితే ఇది అనమాట. కొమ్మ కత్తింపు చేయడానికి ఇది వాడుతూ ఉంటాను. అయితే ఇక్కడ మనకి దానిమ్మ మొక్క ఒకటి ఉంది. ఇదేంటంటే మొత్తం అంతా కాపు అయితే వస్తలేదు అనమాట. అప్పుడు మనం కొమ్మ కత్తిరింపు చేసుకున్నాం అనుకోండి, ఇలా అన్ని కొమ్మలు కట్ చేసాం అనుకోండి, మంచి కాపు వస్తుంది. తర్వాత గులాబీ మొక్క కూడా పూలు అయిపోయినాయి. పూలు అయిపోయాక మనం ఏం చేయాలంటే వీటికి ఇలా ఆకులు కట్ చేసుకున్నాం అనుకోండి, ఆకులు కట్ చేస్తే అది మంచిగా మళ్ళీ కాయలైతే పువ్వులైతే మంచిగా పూస్తాయి అనమాట. గుర్తుపెట్టుకోండి. పూత కాపు రావాలంటే ఆ కాపు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కాపు కోసము దీనికి ఉన్న ఆకులన్నీ ఫస్ట్ తీసేసి, ఇప్పుడు మనం పువ్వు వచ్చిన ప్లేస్ ఉంది కదా, ఆ యొక్క ఎడ్జెస్ అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ పువ్వు వచ్చింది, ఈ యొక్క పువ్వు వచ్చిన పాగాని కట్ చేద్దాము. అలా కట్ చేసినప్పుడు అక్కడ నుండి మళ్ళీ పూత మంచిగా వస్తాయి అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇలా ఎప్పటికప్పుడు కొమ్మ కత్తిరింపు చేస్తూ ఉంటే మంచిగా వస్తూ ఉంటాయి. అలానే చెట్టు మొత్తం అదే విధంగా చేసేసుకుందాము. ఈ యొక్క ఆకులన్నీ మనము ఇప్పుడు కిచెన్ కంపోస్ట్ బిన్లో వేసేసుకోవచ్చు. లేదంటే ఈరోజు మనము అన్ని కుండీలలో మనము ఎరువులు, తర్వాత మట్టి, మాగిన పశువుల ఎరువు, లేదంటే మన దగ్గర ఉన్నటువంటి కిచెన్ కంపోస్ట్ ఇవన్నీ కలిపి వేసుకుంటాం కదా, అప్పుడు దాంట్లో పాటు వేసేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇది ఈ టమాటా మొక్క చాలా పెద్దగా పెరిగింది. దానికి రోజు అనుకుంటున్నాను సపోర్ట్ ఇవ్వాలని, కానీ కుదరట్లేదు. ఇప్పుడైతే సపోర్ట్ ఇచ్చుకుందాం. ప్రతి మొక్కకు మనము సపోర్ట్ ఇస్తేనే మొక్క అయితే మంచిగా నిలబడుతుంది. ఫస్ట్ ఆ యొక్క కట్టెని లోపల గట్టిగా లోపలికి కట్టేసిన తర్వాత, లోపలికి అన్న తర్వాత దానికి ఏదైనా ఒక తాడు సహాయంతో కట్టేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉన్నటువంటి తాడు కట్టుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది. చాలా లావుగా ఉంది. దీంట్లో నుండి మనం ఒక వరుస తీసుకుందాం. ఇన్ని వరుసలు ఏం చేసుకుంటాం, వేస్ట్. ఇలా 2-3 వరుసలు ఉన్నది ఒక వరుస తీసుకున్నాం అనుకోండి, ఇంకో 2-3 మొక్కలకి ఈజీగా వాడుకోవచ్చు. ఏదైనా కానీ ఆడవాళ్ళము ప్రతిదీ వేస్ట్ అవ్వకుండా దాన్ని ఎలా రీయూజ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా. దీన్ని ఇలా ఒక వరుస ఇక్కడ వరకు కట్ చేసుకుందాము. చేతు నొప్పిగా ఉంటుంది, కట్ అవ్వట్లేదు. ఇక్కడ వరకైతే కట్ చేసిన తర్వాత కట్ చేద్దాం. ఒక చేతి అంటే ఈ చేతు చాలా పెయిన్గా ఉంటుంది. చేతి పైన వెయిట్ ఎక్కువ పడితే చేతి అంతా నొప్పి వస్తుంది లాగేసి. ఇది కొన్ని ఏంటంటే ఇక్కడ ఒక ముడి వేద్దాము, ఇక్కడ పైన ఒకటి ముడి వేసుకుందాం. ఫస్ట్ అయితే పైన వేసుకొచ్చుకుందాము, ఎందుకంటే పైన వేస్తే ఫస్ట్ మొక్క కిందికి పడిపోకుండా ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. ఫస్ట్ దీనికి ఒక 2 వరుసలు కట్టే చుట్టేసుకోవాలి. అప్పుడు టైట్గా ఉంటాయి అన్నమాట. మనకు పూత కాత వచ్చే ప్లేస్ చెక్ చేసుకోవాలి. ఆ ప్లేస్లో చుట్టామంటే అంత పూత రాలిపోతుంది. అలా కాకుండా కాయలు డిస్టర్బ్ అవ్వకుండా, పూత డిస్టర్బ్ అవ్వకుండా చూసి కట్టుకోవాలన్నమాట. ఓన్లీ పైన కట్టుకున్నాం అనుకోండి, గాలి బాగా వస్తే ఇలా కింద డిస్టర్బ్ అవుతుంది. అందుకని కింద కూడా కట్టేసుకుందాము. ఈ ఒక్క వరుస మొత్తం తీసేసామనుకోండి, ఈ చెట్టుకు సరిపోతుంది. ఇంకా కటింగ్ కూడా అవసరం ఉండదు. ఇదైతే చాలా గట్టిగా ఉంటుంది తాడు. ఇది ప్లాస్టిక్ అనమాట. ఇంకోటి ఇక్కడ మధ్యలో మళ్ళీ ఇంకొకటి కట్టేసుకుందాం. మొక్కకి అస్సలు ఎంత గాలి వచ్చినా కానీ మొక్క అసలు డిస్టర్బ్ అవ్వద్దు, అలా కట్టుకోవాలి మనం కట్టుకునేటప్పుడు. ఇప్పుడు మధ్యలో ఇక్కడ వరకు నుంచి ఇక్కడ మధ్యలో ఇంకొకటి వేసేస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఇప్పుడు గాలులు బాగా వస్తున్నాయి కదా, దానివల్ల మొక్కలు ఏంటంటే ఉత్తనే కింద పడిపోతూ ఉంటాయి. మొక్క కింద పడింది అనుకోండి ఇరిగిపోతుంటాయి కొమ్మలు. అందుకోసమని మనం పెంచుకునేది ఒక 2 మొక్కలే కదా, అందుకోసమని కొంచెం కిందికి డీప్గా అంటే మొక్క మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంత గాలి వచ్చింది ఇప్పుడు ఓకే, బాగుంది. తర్వాత ఇప్పుడు పక్కన గులాబీ చెట్టు ఉంది, ఇక్కడ టమాటా మొక్క ఉంది కదా. ఒక కొమ్మకు ఇంకొక కొమ్మ తగలకుండా ఉంటే మొక్క మంచి హెల్దీగా పెరుగుతుంది అనమాట. గాలి ఫ్రీగా తగులుతూ ఉంటుంది, అందుకోసమని. ఇదిగోండి ఇది ఇంకొక కొమ్మన ఇంకొక మొక్క అనమాట. దీనికి ఉన్నటువంటి పండు టాకులు ఉన్నాయి కదా, ఇవి తీసేసేయండి.
అలా తీసేసి ఏవైనా కొమ్మలు ఎండిపోయినవి ఉంటే ఆ కొమ్మలకి కట్ చేసేయండి. ఇప్పుడు మొక్క మంచిగా హెల్దీగా పెరుగుతుంది. ఇప్పుడు దీన్ని కూడా కొమ్మలు కట్ చేసి దీన్ని కూడా దీన్ని కలిపేసాం. దీనిలోకి వెళ్ళి తీసామనుకోండి, అప్పుడు ఇంకా పడిపోదు, అటు సైడ్కి బెండ్ అయిపోయి ఉంటుంది. తర్వాత ఇదిగోండి ఉల్లి పువ్వులు వచ్చాయి. ఈ చెట్టుకి ఉల్లి పువ్వులని కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను చూడలేదు, ఉల్లి పువ్వులన్నీ రాలిపోయినాయి కూడా. నేను అక్కడ ఇంకొక కుండీలో ఉన్న మొక్కకి అబ్జర్వ్ చేసి ఈ చెట్టుకి పూత వచ్చిందన్న విషయం అబ్జర్వ్ చేయలేదు. 2 చెట్లకు ఉన్న పూత అంతా రాలిపోయింది. మళ్ళీ కిందనే పడిపోతాయి, ఏమీ కాదు. ఇదిగోండి పువ్వులు, ఉల్లి పువ్వులు రాలేదు. ఇంతకుముందు ఒక 2 పువ్వులు తెంపాను. ఇలా ఒక కొబ్బరి చిప్పలో వేసుకుంటున్నాను. తర్వాత ఎండిపోయిన తర్వాత మొక్కలకు వేసుకుందాం. మొక్కల్లో వేస్తే మంచిగా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనకి టమాటా మొక్కకైతే మనం సపోర్ట్ ఇచ్చాము. తర్వాత ఈ మొక్కనైతే క్రూన్ చేసేసుకున్నాం కదా. తర్వాత మనం ఇంకొక పని ఏం చేయాలంటే చూపిస్తానండి. ఇలా ఏదైనా ఒకటి స్టిక్ కానీ లేదంటే ఐరన్ రాడ్ లాంటివి తీసుకొని మట్టిని ఒక 1 ఇంచ్ వరకు తవ్వుకోవాలి. దీంట్లో ఏమైనా అన్వాంటెడ్ మొక్కలు, అంతకుముందు మనకు తోటకూర, పాలకూర లాంటివి ఏమైనా పెట్టుకొని ఉంటాం కదా, ఆ యొక్క మొక్కలు ఏమైనా ఉంటే అవి తీసేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా వేసుకుందాం, ఏమీ కాదు. ఇలా మట్టి అంతా ఒక 1 ఇంచ్, ఇదమ్మా 1 ఇంచ్ వరకు మంచిగా తవ్వేసి మొక్క ఎక్కడైతే ఉందో అక్కడ మట్టిని ఇలా మంచిగా అదిమి పెట్టాలన్నమాట. ఇంకా మనం రెగ్యులర్గా వాటర్ వేసినప్పుడు ఈ యొక్క మట్టి ఎండబడి కొంచెం అటు ఇటు పోతా ఉంటాం కదా, ఈ యొక్క కొమ్మ దగ్గర. తర్వాత ఇక్కడ నేను దీంట్లో ఆల్రెడీ మాగిన పశువుల ఎరువు వేసా, అది అలానే ఉందన్నమాట. దీన్ని కొంచెం ఇలా లూజ్ చేసి వేసామనుకోండి, అది కరిగిపోతుంది అనమాట. మరి గట్టి అలానే రాళ్ళలాగా అవి కరగవు, గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఈ యొక్క గులాబీ మొక్క ఉంది కదా, ఈ యొక్క గులాబీ మొక్కలు కూడా అట్లే చేస్తాం. కింద కూర్చోడం కొంచెం కష్టంగా ఉంది, కంఫర్టబుల్ లేదనమాట. స్టూల్ తీసుకుందాం. ఇలా మనము మిద్దె తీటలో ఒకటి మనం ఇలా ఫోల్డింగ్ స్టూల్ పెట్టుకున్నాం అనుకోండి, మనం పని చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఎంతసేపు చేసినా అలసట రాదు. ఇదిగోండి దీంట్లో కూడా ఇదిగోండి తోటకూర ఉంది కదా, ఈ యొక్క తోటకూర తీసేస్తాం. తర్వాత దీంట్లో నేను ఆల్రెడీ అంతకుముందు ఎప్పుడు కిచెన్ కంపోస్ట్ వేసి పెట్టుకున్నాను అనమాట. దీన్ని పక్కన కుండీలో వేసేసుకుంటున్నాను. పక్కన కుండీలో మట్టి కొంచెం ఉందనమాట, దాంట్లో వేసేస్తాను. ఇదంతా డికంపోజ్ అయిపోయి మంచిగా నల్లగా అయిపోయింది. దీంట్లో ఉన్న అన్ని అన్వాంటెడ్ ముక్కలు తీసేస్తున్నాను. తర్వాత నేను ఇవి రాళ్ళు పెట్టుకున్నాను అనమాట. ఒకసారి ఇప్పుడు ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము, వీటిని ఇలా పెట్టుకున్నాం. ఇవి ఎందుకు పెట్టామంటే మంచి మల్చింగ్ లాగా వస్తుందని పెట్టాను. ఇవి ఒకసారి తీసేసి మట్టిని మంచిగా ఒకసారి తవ్వేద్దాం. ఇలా తవ్వేసుకున్న తర్వాత సాయంత్రం అయినా సరే మనం ఎరువు వేసుకోవచ్చు, ఏం కాదు. ఇలా తవ్వుకోవడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు ఎండాకాలంలో మనం ఒక రోజు నీళ్లు పోస్తాం, ఇంకొక రోజు నీళ్లు పోయాం కదా. అలా ఒక రోజు నీళ్లు పోయలేమనుకోండి, మట్టి అంతా గట్టిగా అయిపోతుంది. తర్వాత మనము నీళ్లు పోసిన రోజు ఆ యొక్క వాటర్ అంతా కిందికి కారిపోతా ఉంటుంది కదా, అలా కారిపోకుండా ఉపయోగపడుతుంది. కనిపిస్తుందన్నా లేదా కనిపించట్లే, ఓకే ఇప్పుడు కనిపిస్తుంది, అందుకోసం అన్నమాట. తర్వాత ఇవన్నీ గులాబీ మొక్కవి కొన్ని కొమ్మలు మొత్తం ఎండిపోయినాయి, అవి తీసేద్దాం. తీసేస్తున్నాం కానీ గుర్తుపెట్టుకుని పక్కన పెట్టేద్దాం. మనం దీంట్లో వేసాం అనుకుని, ఇప్పుడు నేను చెప్పులు వేసుకొచ్చుకోలేదు, కాళ్ళ గుచ్చుకుంటే చచ్చిపోతాం, ఇక నొప్పి వస్తుంది. ఎండిపోయిన కొమ్మలన్నీ తీసేద్దాం, ఎందుకంటే ఇలా ఎండిపోయిన కొమ్మలు తీసేయడం వల్ల మొక్క హెల్దీగా ఉంటుంది, అందుకోసం అని. తర్వాత మట్టిని కూడా లూజ్ చేసేసుకున్నాను. మన దగ్గర ఆల్రెడీ మాగిన పశువుల ఎరువు ఎప్పుడో తీసుకొచ్చాను చాలా రోజుల కింద, అది వేసేసుకుందాం. బిన్ను ఖాళీ అయిపోతున్న తర్వాత మన కోడి పిల్లలది ఎరువు కూడా ఉంది అనమాట. 2-3 నెలల నుండి అట్లా పక్కన పెట్టేసాను, అది మాగిపోతుంది అనేసి అది కూడా వేసుకుందాం. 2 కలిపేసి వేసుకుందాము. ఒకవేళ కోడి ఎరువు ఉంటేనే గుర్తుపెట్టుకోండి, ఎక్కువ క్వాలిటీలో వేయద్దు, గుర్తుపెట్టుకోండి. అది చాలా హీట్ చేస్తుంది కాబట్టి మొక్కలు చచ్చిపోతాయి. దట్టిది ఇంకా ఎండాకాలం కాబట్టి. ఇప్పుడు ఈ పని అయిపోయింది, ఈ కుండల పని అయిపోయింది. కానీ దీనికి ఒక గులాబీ పువ్వు ఎప్పుడో ఎండిపోయినట్టు, ఆ ఎండిపోయినా తీసేసేయాలి. ఇంకెక్కడైనా మనం ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. మనం ఎంత చేసినా కొన్నిసార్లు కొన్ని కొమ్మలే మిగిలిపోతూ ఉంటాయి. బట్ మంచిగా ఇలా చేసుకోవాలి. మొక్కలలో కూర్చుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది కదా. వీళ్ళు ఎంతమందికి ఇష్టం ఇలా మొక్కలలో కూర్చొని పనులు చేయడం.